ఈరోజు మన విశ్లేషణలో దేవదాసు అయ్యగారు రచించిన ఒక లెంట్ కాలపు ధ్యానం నుండి ఒక చాలా లోతైన అంశాన్ని చూద్దాం. ఈ అంశం పేరు పశ్చాత్తాపం పొందని వారి దుస్థితి. ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రేరేపించే ఒక శక్తివంతమైన రచన. సరే, ఇక ఆలస్యం చేయకుండా దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ విశ్లేషణ ఈ ఒక్క వాక్యంతో మొదలవుతుంది. ఇది వినగానే కొంచెం షాకింగ్గా, ఆలోచింపచేసేలా ఉంది కదూ. రచయిత ఏమంటున్నారంటే, పశ్చాత్తాపం లేని జీవితం గడపడమంటే ఏకంగా క్రీస్తును మళ్లీ సిలువ వేయడమేనట. ఈ భావనను అర్థం చేసుకోవడమే ఈరోజు మన ప్రయత్నం. రచయిత ఏమంటున్నారంటే, పశ్చాత్తాపం లేని హృదయంలో 7 స్థితులుంటాయట. ఈ స్థితులు క్రీస్తును మరలా సిలువ వేయడం లాంటివని ఆయన వాదన. సరే, ఇప్పుడు మనం ఆ 7ంటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవడానికి మంచి అవకాశం కూడా. సరే, మొదటి స్థితితో మొదలు పెడదాం. ఇది పశ్చాత్తాపానికి పునాదిలోనే ఉన్న ఒక అడ్డంకి అన్నమాట. ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, అసలు సమస్యను గుర్తించకపోవటమే ఇక్కడ మొదటి సమస్య. తమలో పాపముందని లేదంటే తప్పుందని గుర్తించలేని స్థితి. ఈ స్థితిలో ఉన్నవాళ్లు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అందుకే మార్పు వైపు మొదటి అడుగు కూడా వేయలేకపోతున్నారు. ఇక రెండవ స్థితి, ఇది తప్పును గుర్తించకపోవడం కంటే మరో అడుగు ముందుకేసి దాన్ని అస్సలు పట్టించుకోకపోవడానికి సంబంధించింది. అంటే తప్పు ఉందని తెలిసినా సరే దాని గురించి కొంచెం కూడా విచారం కానీ పశ్చాత్తాపం కానీ ఉండదు. ఇది ఎంత కఠినమైన హృదయమో కదా. అందుకే రచయిత దీన్ని ఒక భయంకరమైన దుస్థితి అని వర్ణించారు. ఎందుకంటే విచారం లేనప్పుడు క్షమాపణ అడగాలన్న ఆలోచనే రాదు. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్పడానికి రచయిత ఏడిద అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. అక్కడ ప్రార్థనలో అందరూ తమ పాపాల కోసం ఏడుస్తుంటే ఒక అమ్మాయి మాత్రం చాలా తేలిగ్గా నాకు అసలు ఏడుపే రాలేదు అని చెప్పిందట. ఆలోచించండి, ఇది హృదయం ఎంతగా ముద్దుబారిపోయిందో చూపిస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, చేసిన తప్పుకు విచారం లేకపోవడమే అన్నిటికన్నా భయంకరమైన దుస్థితి అని రచయిత బలంగా చెప్తున్నారు. ఆ విచారమే కదా మార్పుకు దారితీసేది. సరే, ఇప్పుడు తరువాతి స్థితులను చూద్దాం. ఇవి కేవలం పట్టించుకోకపోవడం మాత్రమే కాదు, మార్పును కావాలనే వ్యతిరేకించే ఒక రకమైన మొండి పట్టుదలనమాట. రచయిత ప్రకారం ఇది ఒక సైకిల్ లాంటిది. ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొస్తుంది. మొదటగా 3వ స్థితి, తప్పును ఒప్పుకోకపోవడం. సమస్య ఉందని తెలుసు కాని అంగీకరించరు. దీని తర్వాత వచ్చేది 4వ స్థితి, ఆ తప్పును ఇకపై చెయ్యనని మాటివ్వకపోవడం. అంటే మారాలనే ఆలోచనే లేదనమాట. ఇక దీనివల్లేమవుతుంది? 5వ స్థితికి వస్తాం. అదే తప్పును మళ్లీ మళ్లీ చెయ్యడం. చూశారా, తప్పును ఒప్పుకోని మొండితనం నుంచి మొదలై అదే తప్పును పదే పదే చేసే స్థాయికి ఎలా వెళ్తుందో. ఈ విషయాన్ని మరింత బలంగా మనసులకు హత్తుకునేలా చెప్పడానికి రచయిత ఒక పవర్ఫుల్ మెటఫర్ వాడారు. మనం పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ప్రభువుకు వేసిన మరొక బళ్ళెపు పోటు లాంటిదని ఆయన అంటారు. అంటే ఈ చర్యలు ఎంత తీవ్రమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 6వ స్థితికి వస్తే ఇది చాలా సటిల్గా ఉంటుంది, కానీ అంతే ప్రమాదకరమైనది. అదేంటంటే, ఇతరుల ముందు ఏ తప్పు చేయనట్టుగా కనిపించడం. ఇది ఒక నటన అన్నమాట. లోపల తప్పు ఉందని ఒప్పుకోరు, లేదని చెప్పరు. కాని బయట మాత్రం చాలా గౌరవంగా, ఏ దోషం లేనివాళ్లలా నటిస్తారు. ఇదొక రకంగా తమ తప్పుల్ని ఒక మంచి ముసుగు వెనక దాచిపెట్టడమే కదా. ఇప్పుడు మనం చివరిదైన 7వ స్థితికి వచ్చేశాం. రచయిత ప్రకారం అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన స్థితి ఇదే. ఈ 7వ దుస్థితి అంటే, దేవుని దయ ఎలాగూ ఉంది కదా, మనం ఎలా జీవించినా పర్లేదు, పశ్చాత్తాప పడకపోయినా క్షమాపణ దొరికేస్తుంది అని నమ్మడం. ఇది దేవుని ప్రేమను, ఆయన దయను చాలా తేలికగా తీసుకోవడమే. ఆయన కృపను తప్పులు చేయడానికొక లైసెన్స్గా వాడుకోవడంలాంటిది. ఓకే, ఇప్పటివరకు మనం పశ్చాత్తాపం లేని హృదయం యొక్క 7 స్థితులను చూశాం. ఇప్పుడు రచయిత మన ముందు 2 క్లియర్ కట్ దారులను పెడుతున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన క్షణం. ఈ స్లైడ్ చూస్తే ఆ 2 దారుల మధ్య తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక దారి ఏమో మాలో పాపమే లేదు అని చెప్పేది. మరో దారి, అవును, నేను పాపం చేశాను అని నిజాయితీగా ఒప్పుకునేది. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటామన్న దానిపైనే మార్పు ఆధారపడి ఉంటుంది.
కాబట్టి రచయిత మనకు చెప్పే అతి ముఖ్యమైన పాఠమిదే. మన తప్పును మనం గుర్తించి ఒప్పుకోవడమే అన్నింటికన్నా మొదటి అడుగు. ఆ ఒక్క అడుగు వేస్తేనే మిగతా అన్ని దిద్దుబాట్లకు అవకాశముంటుంది. ఆ గుర్తింపు లేకపోతే నూతనంగా మారడమనేది అసాధ్యం. చివరగా ఈ విశ్లేషణ మనందరినీ ఒక సూటి ప్రశ్న అడుగుతోంది. రచయిత చెప్పిన ఈ 7 స్థితులలో ఏది మనలో ఉంది? ఇది మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడానికి, మన అంతరాత్మతో మనం మాట్లాడుకోవడానికి ఒక పిలుపులాంటిది.